హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'అష్టపది'. ఈ కథను రాసిన వారు ఏకాంబరం గారు. ఈ కథ చందమామ మాసపత్రికలో ప్రచురించబడింది. పూరి జగన్నాథ్ సమీపంలో కుండుబిల్వం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో నారాయణ భట్టు, కమలాబాయి అనే పేద దంపతులు ఉండేవారు. వారికి వరప్రసాదంగా కలిగిన కుమారునికి జయదేవుడు అని పేరు పెట్టి ముద్దుగా పెంచుకుంటున్నారు. జయదేవుడు చిన్ననాటి నుండి భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ సమస్త విద్యలలోనూ గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భక్తులు తరించడానికి తగినట్టుగా జయదేవుడు గీత గోవిందం అనే ఒక గొప్ప గ్రంథం రాశాడు. ఈ మహాగ్రంథం బయటపడగానే జయదేవుని ఖ్యాతి మిన్నుముట్టింది. జయదేవ కవిని దర్శించుకొని గీత గోవిందంలోని పరమార్థం తెలుసుకొని తరిద్దామనే తాపత్రయంతో జనులు తండోపతండాలుగా కుండుబిల్వ గ్రామం పోసాగారు. కుండుబిల్వానికి పోవాలంటే జగన్నాథం మీదుగా వెళ్ళాలి. ఆ కాలంలో జగన్నాథ క్షేత్రం సాత్యకి అనే రాజు పాలన కింద ఉంటూ ఉండేది. జయదేవుని మీద అసూయ కొద్దీ సాత్యకి కూడా పోటీగా ఒక గీత గోవింద గ్రంథం రాసి, జయదేవుని పుస్తకం ఎవరూ చేత్తో తాక్కూడదు, నేను రాసిన గ్రంథమే చదవాలి అని శాసనం పెట్టి ప్రజల చేత బలవంతాన తన గ్రంథం చదివింప చూశాడు. అదేం విచిత్రమో గాని ప్రజలకు రాజు రాసిన పుస్తకం రుచించలేదు. జయదేవుని గ్రంథమే గ్రంథం, తరణోపాయం చూపగల పవిత్ర గ్రంథం. సాత్యకి రాజు పుస్తకంలో ఏమున్నది? వట్టి చెత్త ఊక. ఇది చదవనే చదవము, కంటితోనైనా చూడం అంటూ ఈ విధంగా నిర్భయంగా తమ అభిప్రాయాలు వెల్లడిస్తూ వచ్చారు. ఇదంతా చూడగా అసలే జయదేవుని పైన అసూయతో మగ్గిపోతున్న సాత్యకి రాజుకు అగ్గి మీద గుగ్గిలం వేసినట్టయి కుండుబిల్వం పోయే జనసమూహానికి తీరని ఆటంకాలు కల్పించనారంభించాడు. అతడు అలా చేసిన కొద్దీ లోకులకు అతని గ్రంథం మీద, అతని మీద అసహ్యం కలిగింది. జయదేవుని పైన, అతని గీతా గోవిందం పైన అభిమానం ఎక్కువ కాజొచ్చింది. ఎలా అయినా తన గ్రంథమే ఉత్తమమైందని నిరూపించడానికి సాత్యకి ఒక పరీక్ష పెట్టాడు. ఆ ఏర్పాటు ప్రకారం తన గ్రంథము, జయదేవుని గ్రంథము జగన్నాథ స్వామి పాదాల వద్ద ఉంచి రాత్రిపూట గుడి తలుపులు మూసివేశారు. మరునాడు ఉదయమే వచ్చి చూడగా జయదేవుని పుస్తకం ఎక్కడ పెట్టింది అక్కడ్నే ఉంది, చెక్కు చెదరకుండా. సాత్యకి రాజు గ్రంథం మటుకు గుడి వెలుపల దుమ్ములో పొర్లాడుతూ ఉంది. ఈ అవమానం భరించలేక సాత్యకి రాజుకి పిచ్చి పట్టినట్లయింది. జగన్నాథ స్వామిని నోటికి వచ్చినట్టల్లా దూషించసాగాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై, రాజా, నీకు నాపై గల భక్తి ఏమో తక్కువది కాదు. అయితేనేం, అహంకారమనేది మానవునికి ఉండకూడని చెడు గుణాలలో ఒకటి. నీకు పట్టి ఉన్న ద్వేషబుద్ధి వల్లనే నీపైన, నీ గ్రంథం పైన లోకానికి అసహ్యత పుట్టింది. కనుక నిన్ను అనుగ్రహించటానికే ఇప్పుడు వచ్చాను. నీవు రాసిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు మొట్టమొదట చదివిన తర్వాతనే జయదేవుని గ్రంథం ప్రజలు చదివేటట్టు వరమిస్తున్నాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. స్వామి మహిమ వలన రాజు రచించిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు జయదేవుని పుస్తకంలో ప్రారంభంలోనే కనపడజొచ్చినాయి. సాత్యకి పాలన కింద ఉన్న జగన్నాథ పట్టణం అందే ధనవంతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు అపురూపంగా ఒక కూతురు పుట్టింది. విశాలమైన కన్నులతో వెలుగొందే ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టి ఆ దంపతులు మక్కువగా పెంచుకుంటున్నారు. ఆ బ్రాహ్మణుడు ధనవంతుడే కాక గాఢమైన కృష్ణ భక్తుడు. కూతురు పెద్దదై పెళ్ళియీడు వచ్చేసరికి ఆమెను ఎవరికి ఇచ్చి చేయడమా అని ఆలోచించి చివరకు పద్మను నా చిన్ని కృష్ణునికే ఇచ్చి చేస్తాను, దీనికి తిరుగులేదు అంటూ తన నిశ్చయాన్ని వెల్లడించాడు. ఎందరెందరో పద్మను అడగవచ్చారు. వారందరకు ఆయన ఇదే సమాధానం చెప్పి పంపించేశాడు. ఇదేమిటి, ఈ పిచ్చి బ్రాహ్మడు మానవ రూపంలో ఉండే పిల్లనేమిటి శ్రీకృష్ణ పరమాత్మకు ఇచ్చి పెళ్లి చేయడమేమిటి, విడ్డూరం కాకపోతే అనుకుంటూ మరలిపోయేవారు. ఒక రోజున ఆ బ్రాహ్మడికి శ్రీకృష్ణుడు కలలో కనపడి, భక్త, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీ కోరిక నెరవేరాలంటే పద్మను నా భక్తుడైనటువంటి జయదేవునికి ఇచ్చి చేయి. ఇదే నాకు తృప్తి, పరమ సంతోషమును అని చెప్పి అదృశ్యుడయ్యాడు.
ఆ ప్రకారం బ్రాహ్మణుడు జాగు చేయక పద్మను జయదేవునికిచ్చి వివాహం జరిపించాడు. పద్మ పతిభక్తి కలిగి సంసారం చక్కగా నడుపుకుంటూ ఉంది. జయదేవుడు ఇలా గృహస్థాశ్రమం కొనసాగిస్తూ ఉండగా కొన్నాళ్లకు ఒక వర్తకుడు వచ్చి, మహానుభావ, విష్ణు స్వరూప, మా ఊరు దయచేసి మా గృహం పావనం చేయండి. పరమార్థానికి దారి చూపే ఉపదేశం చేసి తరింపచేయండి స్వామి అంటూ ప్రార్థించి తన గ్రామానికి తీసుకుపోయాడు. అక్కడ జయదేవునికి శిష్యుడు సమస్త ఉపచారాలు చేస్తూ క్షణమైనా ఏమరక శుశ్రూషలు జరుపుతూ వచ్చాడు. వర్తకుడికి జ్ఞానబోధ చేసిన కొంతకాలానికి జయదేవుడు మరి ఇంటికి వెళ్తానన్నాడు. భక్తి ప్రపత్తులతో వర్తకుడు ఒక దివ్యమైన రథం సిద్ధం చేయించి అపారమైన ధనము, రకరకాల రత్నాలు, వెలలేని మణులు, అపురూపమైన కానుకలు అందులో పెట్టి నమ్మకమైన సేవకులను తోడిచ్చి అతి కోలాహలంగా గురువుగారిని సాగనంపాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ సేవకులకు దుర్బుద్ధి పుట్టింది. వారు కూడబలుక్కొని రథాన్ని ఒక మరుగు స్థలంలో నిలిపి జయదేవుని కాళ్ళు చేతులు తెగనరికి అతన్ని నీళ్లు లేని ఒక పాడుబడిన బావిలో పడేశారు. రథంలో ఉండే సమస్తమైన కానుకలు, ధనము, రత్నాలు, మణులు దోచుకొని మరి కనబడకుండా వాళ్ళు అదృశ్యమయ్యారు. పాడునూతిలో పడిన జయదేవుడు అక్కడనే హరిభజన చేసుకుంటూ ఉన్నాడు. జయదేవుడికి పరీక్ష పెట్టిన జగన్నాథ స్వామి అతని కాళ్ళు చేతులు నరకడం వల్ల కలిగే బాధ లేకుండా తక్షణమే దెబ్బలు మానిపోయేటట్టు కటాక్షించాడు. ఇంతలో క్రౌంచకుడనే ఒక రాజు వేట నిమిత్తం ఆ ప్రాంతానికి రాగా పాడునూతిలో నుండి పాట వినబడింది. చిత్రమేమిటా అని పోయి చూశాడు. అందులో మానవుడు కంటబడేసరికల్లా వెంటనే పైకి తీయించి ఒడ్డున చేర్పించి ఇలా జరగడానికి గల కారణం ఏమిటని ప్రశ్నించాడు. అందుకు జయదేవుడు తన వల్ల ఎవరికీ హాని కలగడం ఇష్టం లేక, అయ్యా, నా పుట్టుకే ఇంత అని సూక్ష్మంగా చెప్పి తప్పించుకున్నాడు. తర్వాత క్రౌంచకుడు జయదేవుని తన ఇంటికి తీసుకుపోయి అతని భక్తి యోగ్యత గ్రహించాడు. జయదేవుని గురువుగా ఎంచుకొని ఉపదేశం పొంది ఆయన్ను అన్ని విధాలా పూజిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు పరమభక్తుడైన జయదేవునికి శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై కాళ్ళు చేతులు వచ్చేటట్టు అనుగ్రహించాడు. ఎప్పుడైతే జయదేవునికి కాళ్ళు చేతులు వచ్చాయో ఆ క్షణమందే క్రౌంచకుడు, ఈయన కేవలము దైవమే కాని వేరు కాదు, పుణ్యం కొద్దీ ఈ స్వరూపంలో నాకు లభ్యమయ్యాడు అని సంతోషించి శాశ్వతంగా జయదేవుని తన మందిరమందే ఉంచుకోవాలని నిశ్చయించాడు. ఈ సంకల్పంతో రాజు జయదేవుని భార్య అయిన పద్మావతిని కూడా రప్పించి ఆ దంపతులను భక్తితో సేవిస్తూ ఉన్నాడు. పద్మావతికి కూడా ఒక అగ్ని పరీక్ష తటస్థించింది. ఒకనాడు అంతఃపురంలో రాణి, పద్మావతి మరికొంతమంది స్త్రీలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడు వచ్చి, అమ్మా, అన్నయ్య గారు ఆకస్మికంగా కాలం చేసినారట. ఆయనతో పాటు వదిన గారును సహగమనం చేశారట అని చెప్పాడు. రాణి ఎంతగానో దుఃఖించింది. పద్మావతి ఊరుకోక సహగమనం అంటే తనకు గల అయిష్టతను సూచించింది. అది మూఢనమ్మికలు ఎక్కువగా అల్లుకొని ఉన్న కాలం గనక సహగమన పద్ధతికి అనుకూలంగా ఉండే రాణికి ఈ మాటలు ములుకుల వలె గుచ్చుకున్నాయి. పద్మావతిని పరీక్షకు పెట్టి బాగా బుద్ధి చెప్పాలి అనే దీక్షతో అదును కోసం కనిపెట్టుకొని ఉంది. ఒక రోజున రాజు గురువైన జయదేవుని వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు. ఈ తరుణం చూసి రాణి కుట్ర పన్నింది. ఇంతలో రాణి పరివారంతో సహా అంతఃపురంలో ఉండగా ఒక సేవకుడు వచ్చి, అమ్మా, వేటలో ఒక పులి జయదేవుని పైన పడి ఎత్తుకుపోయింది అంటూ ఆత్రంతో చెప్పాడు. ఈ మాట చెవిన పడినదే పద్మావతి కన్నులు మూసి ప్రాణాలు వదిలింది. కొంచెం సేపటికల్లా రాజు వేట నుండి మరలి వచ్చాడు. అంతఃపురంలో జరిగిన కుట్ర వెల్లడి అయింది. ఆహా, ఎంత ఘోరం! దీనంతటికు కారణం నేనే అనుకొని తక్షణమే కొడుకుకు పట్టం గట్టి మంత్రులకు సేవకులకు ఒప్పగింతలు పెట్టి తను అగ్ని ప్రవేశం చేయడానికి కృతనిశ్చయుడైనాడు. ఈ పని చేయడానికి ముందుగా ఒక్కసారి గురువర్యుడైన జయదేవుని వద్దకు పోయి ఆయనకు పాదాక్రాంతుడై, మహాత్మా, పరమ పాపిని క్షమించు అంటూ అంతఃపురంలో జరిగిన చర్యను వెల్లడించాడు. జయదేవుడు చరించక, అంతా స్వామి కటాక్షమే అంటూ నిండు భక్తితో స్వామిని ఉద్దేశించి,
24 అష్టపదులు దానం చేసేసరికల్లా జగన్నాథుడు ప్రత్యక్షమై పద్మావతికి ప్రాణం పోశాడు. మహత్తరములైన ఈ అష్టపదులను ఎవరు గానం చేస్తారో వారికి ముక్తి కలుగుతుందని కూడా సెలవిస్తూ స్వామి అంతర్ధానమయ్యాడు. ఈ అష్టపదులతో కూడిన గ్రంథమే గీతా గోవిందం. ఈనాడు భారతదేశమంతటా అల్లుకొని భక్తజనులకు అమృతప్రాయంగా ఉంటున్నది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.